ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కూటమి నేతలు దృష్టి పెట్టారు. అందులో భాగంగానే నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై వైజాగ్ నేతలతో సీఎం భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరు ప్రకటించనున్నట్టు సమాచారం. కాగా అభ్యర్థి ఖరారు, ఎన్నికల్లో గెలుపుపై విశాఖపట్నంకు చెందిన నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు కార్పొరేటర్లను తమ వైపుకు ఎన్డీఏ కూటమి పార్టీలు తిప్పుకున్నారు. స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలవడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. జనసేన పార్టీతో సమన్వయం చేసుకుంటూ వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ఢీకొనాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనే అంశాన్ని టీడీపీ అస్త్రంగా తీసుకోనుంది. స్థానిక సంస్థల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాల్సిందిగా సర్పంచ్లు, ఎంపీటీసీలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కోరనుంది. రైట్. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కూటమి నేతలు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై వైజాగ్ నేతలతో సీఎం భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరు ప్రకటించనున్నట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. అమూల్య, ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జీవీఎంసీలో స్థాయి సంఘం ఎన్నికల్లో 10కి 10 సీట్లు సాధించి ఉత్సాహంతో ఉన్న కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయం సాధించి జయకేతనం ఎగరవేయాలని భావిస్తున్నారు. ఈ కోవలోనే కూటమి అభ్యర్థి ఖరారు చేసే ప్రక్రియకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. మరి కాసేపట్లో ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించిన సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీగా ఎవరిని బరిలోకి దించాలనే ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఇప్పటికే 4 అభ్యర్థులు టీడీపీ నుంచి ఆశావాహులుగా బరిలో ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ అనూహ్యంగా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సమావేశాలను కూడా నిర్వహించడం జరిగింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి కూడా సమావేశమై వారికి దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఇక ఇదే కోవలో టీడీపీ అధినేత రంగంలోకి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆయన ఇప్పటికే ఉత్తరాంధ్ర నేతలకు చెప్పడం జరిగింది. ఉత్తరాంధ్ర నేతలు కూడా పలుమార్లు స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాన్ని కూడా చర్చించారు. ఈ కోవలోనే స్థానికంగా పరిశీలించిన అంశాలను చంద్రబాబు నాయుడుతో సమావేశం సందర్భంగా వాళ్ళు ప్రస్తావించే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు గండిబాబ్జీ ఈ ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దీంతో పాటుగా పేలా గోవిందర సత్యనారాయణ పేరు కూడా వినిపిస్తుంది. వీరిద్దరితో పాటుగా మరో 2 ఆశావాహులు కూడా ఈ ఎమ్మెల్సీ సీటుకు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ 4గురిలో ఒకరి పేరునైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు స్థానిక సంస్థల్లో అధికారికంగా వైసీపీకి బలం కనిపిస్తున్నప్పటికీ కూడా సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మూట కట్టుకున్న తర్వాత చాలా మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీ కూటమి వైపుగా దృష్టి సారిస్తున్నారు. ఈ కోవలోనే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలువురు కార్పొరేటర్లు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరారు. అదే కోవలో పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా కూటమిలో చేరేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నిక చాలా కీలకంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీలు 2 కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని కృతనిశ్చయంతో ఉండటంతో ఈ ఎన్నిక కూడా ఉత్కంఠభరితంగా సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎత్తులు పై ఎత్తులతో ఎవరికి వారు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూటమి మాత్రం ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని భావిస్తుంది. ఈ కోవలోనే చంద్రబాబు నాయుడు సమావేశం సందర్భంగా పలు కీలకమైన అంశాలను ఆయన ఉత్తరాంధ్ర నేతలతో చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అమూల్య. శ్రీరామ్, ఇప్పుడు చూసినట్టయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సీటు దక్కించుకోవాలని టీడీపీ గట్టి పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి అక్కడ సిచ్యువేషన్స్ చూసినట్టయితే అసలు ఏ పార్టీకి ఎక్కువ బలం ఉన్నట్టు అనుకోవచ్చు? అసలు ఏ పార్టీకి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? వాస్తవానికి అమూల్య, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి దాదాపుగా 860 మంది వరకు కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ఎన్నికలకు ముందు అంటే ఈ ఎమ్మెల్సీకి సంబంధించి ప్రస్తుతం వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎన్నికలకు సరిగ్గా 4 రోజుల ముందు ఆయన పార్టీ మారి జనసేనలో చేరారు. ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గం నుంచి ఆయన జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ కోవలోనే ఆయన అభ్యర్థిత్వాన్ని చెల్లదని స్పీకర్ ప్రకటించడంతో ఈ ఎన్నిక ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ ఎన్నికను మళ్లీ విజయం సాధించాలని వైసీపీ భావిస్తుంటే ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ కోవలోనే సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. దీంతో చాలా మంది రాజకీయ నాయకులు వైసీపీ నుంచి పార్టీని వీడి కూటమిలోని పార్టీల్లో చేరేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో ప్రస్తుతం వైసీపీకి బలం కనిపిస్తున్నప్పటికీ కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు అంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కానీ, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన కార్పొరేటర్లు కానీ టీడీపీలో చేరేందుకు, అలాగే జనసేన పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం వీరందరినీ కూడా పార్టీలో చేర్చుకునే పనిలో పార్టీ నేతలు ఉన్నారు. దీంతో బలాబలాలు పూర్తిగా మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ ను బరిలోకి దిగితే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని భావించి వైసీపీ ఆయన బరిలోకి దించింది. అయినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు పార్టీ మారకంతో బలాబలాలు పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అధికారంలో ఉన్న కూటమి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎమ్మెల్సీని చేజిక్కించుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో వైసీపీ నుంచి వచ్చే అభ్యర్థులందరినీ కూడా తమ పార్టీలోకి చేర్చుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ కోవలోనే తమకు మద్దతు ఇస్తున్న వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించాలని భావించిన నేపథ్యంలో వైసీపీ నుంచి చాలా మంది కూటమి గూటికి చేరుకుంటున్నారు. దీంతో కూటమి బలం అనూహ్యంగా పెరిగింది. దాంతో ఈ ఎన్నికల్లో కూడా కూటమి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. అయితే తమ పార్టీలోకి వచ్చేవారిని ఎలా తీసుకోవాలి ఏంటి అనే అంశాలు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు టీడీపీకి సంబంధించి ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమక్షంలో పలుమార్లు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలన్నింటినీ కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడుతో సమావేశం సందర్భంగా వారు ప్రస్తావించే అవకాశం ఉంది. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు ఏం చెప్తారో ఆ విధంగా ఈ ఎన్నికల్లో స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలని కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం జరిగే సమావేశం కూడా కీలకంగా మారింది. ఈ సమావేశం తర్వాత పరిణామాలు చకచకంగా వేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ నెల 3న నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా 13వ తేదీన నామినేషన్ ప్రక్రియ ఆఖరి రోజు. ఇప్పటి వరకు కూడా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అధికారికంగా నామినేషన్ దాఖలయ్యే అవకాశం ఉంది. అయితే ఇండిపెండెంట్ గా కూడా కొందరు బరిలోకి దిగే అవకాశం ఉందని భావిస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా వైసీపీ కూటమి అభ్యర్థులే బరిలో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూటమి వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో టీడీపీకి కొంత అనుకూలంగా అయితే పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ అటు వైసీపీ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతుంది. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు మీటింగ్ తర్వాత పరిణామాలు మరింత వేగంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు వైసీపీ తరఫున బలమైన నేత బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. మరి టీడీపీ నుంచి చంద్రబాబు ఎవరిని బలమైన నేతను ఢీకొట్టడానికి ఎవరిని బరిలోకి దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు శ్రీరామ్? టీడీపీకి సంబంధించి ఎన్నికల ముందు విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గండి బాబ్జీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అయితే పొత్తు కుదరటంతో కూటమి తరఫున ఆ సీటును జనసేన అభ్యర్థికి ఇవ్వవలసి వచ్చింది. దీంతో గండి బాబ్జీ అప్పట్లో కొంత అలకపోనారు. అయితే చంద్రబాబు నాయుడు అప్పట్లో గండి బాబ్జీని పిలిపించుకొని ఎమ్మెల్సీ సీటు ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆయన ఎన్నికల్లో గట్టిగా పనిచేశారు. దక్షిణ నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీ వచ్చింది. ప్రస్తుతం ఆయన పేరు గండి బాబ్జీ పేరు కూటమి అభ్యర్థిగా బలంగా వినిపిస్తుంది. మరోవైపు అనకాపల్లి నుంచి కూడా పేలా గోవింద సత్యనారాయణ టీడీపీలో సీనియర్ నేత, ఆయన కూడా ఎన్నికల సమయంలో అనకాపల్లి నుంచి పోటీ చేయాల్సి ఉండగా అనూహ్యంగా కూటమి తరఫున కొనతాల రామకృష్ణకు ఆ టికెట్ జనసేనకు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఆయన కూడా అప్పట్లో కొంత నిరాశ వ్యక్తం చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు కూడా హామీ ఇవ్వడం జరిగింది, భవిష్యత్తులో మంచి పదవి ఇస్తానని. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఈ ఎమ్మెల్సీ సీట్ను ఆశిస్తున్నారు. వీరిద్దరూ కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మరో 2 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా 4 అయితే ఆశావాహులు ఉన్నారు. అయితే ఈ 4లో ప్రధానంగా గండి బాబ్జీ, పేలా గోవింద సత్యనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు ఎవరి పేరైతే సూచిస్తారో వారికే ఈ టికెట్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు
జనసేనకు సంబంధించి కూడా తమకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని ఆ పార్టీ నేతలు అడుగుతున్న నేపథ్యంలో జనసేనకి ఇస్తారా అనేది కూడా కొంత ఆలోచన అయితే జరుగుతుంది. కానీ టీడీపీకి సంబంధించి గండిబాబ్జీ, పీరా గోవింద సత్యనారాయణ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో పీలా గోవింద సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావటం, అలాగే వీరిద్దరికీ మధ్య కూడా కొన్ని సారూప్యతలు ఉన్న నేపథ్యంలో గోవింద సత్యనారాయణకు కూడా టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.